నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాయల్టీ సేన్రేజ్ ఎగవేతదారులపై గనుల శాఖ చర్యలు. అక్రమ మైనింగ్ దందాపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం. భవిష్యత్తులో కొత్త సమస్యలు రాకుండా కాంగ్రెస్ కసరత్తు. పీసీసీ ఆమోదంతోనే చేరికలు కొనసాగించాలని నిర్ణయం. ఈ నెల 21 నుంచి రాష్ట్రంలో కానిస్టేబుళ్లకు శిక్షణ. పోలీస్ అకాడమీ సహా 28 చోట్ల ఏర్పాటు చేస్తున్న యంత్రాంగం. భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం పరిసరాలు. రద్దీకి అనుగుణంగా అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు. అక్రమాల ఆరోపణలతో చండీగఢ్ మేయర్ రాజీనామా. సుప్రీంలో కేసు విచారణకు రానున్న వేళ కీలక పరిణామం. ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టి కోట్లకు పడగలెత్తుతోన్న అక్రమార్కుల భరతం పట్టేందుకు గనుల శాఖ సిద్ధమైంది. రాయల్టీ సేన్రేజ్ ఎగవేతదారులపై చర్యలు చేపడుతోంది. భవిష్యత్తులో అక్రమాలకు తావు లేకుండా ప్రత్యేకంగా యాప్తో పాటు గనులు తరలించే వాహనాలను జీపీఎస్ ద్వారా ట్రాకింగ్ చేసేలా చర్యలు చేపడుతోంది. గనుల శాఖ వద్ద రిజిస్టర్ చేసుకున్న వాహనాలనే రవాణాకు అనుమతి ఇవ్వాలని భావిస్తోంది. రాష్ట్రంలో యథేచ్ఛగా సాగుతున్న అక్రమ మైనింగ్ దందాను అరికట్టేందుకు రంగం సిద్ధమైంది. లీజు తీసుకున్నది ఒకచోటైతే ఆ చుట్టుపక్కల తవ్వకాలు సాగిస్తుండటం, తవ్వితీసిన ఖనిజానికి రాయల్టీ సేనరేజ్ చెల్లించకుండా అమ్మేసుకుని సొమ్ము చేసుకుంటుండడం ఏళ్ల తరబడిగా సాగుతోంది. ఖనిజాలను దాచేసి సాగుతున్న ఆ దందాపై సర్కారు దృష్టి సారించింది. ఖజానాకు జరుగుతున్న నష్టాన్ని గుర్తించి కఠినంగా వ్యవహరించాలని ఆదేశించడంతో మైనింగ్ అధికారులు గతంలో ఎన్నడూ లేని విధంగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. లీజు ప్రాంతాల్లో జరిగిన మైనింగ్, ఖనిజాల్ని రవాణా చేస్తున్న వాహనాలను విస్తృతంగా తనిఖీ చేస్తుండగా పలు అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. ఈ నెల 9-15 రోజుల్లోనే సగటున రోజుకి 60 చొప్పున కేసులు నమోదయ్యాయి. లీజుదారులు తవ్వితీసిన ఖనిజానికి మేజర్ మినరల్ అయితే రాయల్టీ రూపంలో, మైనర్ మినరల్ అయితే సేనరైజ్ పేరిట ప్రభుత్వానికి కొంత మొత్తం వేబిల్లు తీసుకోవాలి. అయితే పలువురు లీజుదారులు రాయల్టీ సేనరైజ్ ఎగవేతకు పాల్పడుతూ ఖనిజాన్ని తీసి అమ్మేసుకుంటున్నారు. అనేక గనుల నుంచి వేబిల్లు లేకుండానే తరలిస్తున్నట్లు అధికారుల తనిఖీల్లో బయటపడటంతో కేసులు నమోదు చేస్తున్నారు. మరికొన్ని చోట్ల అనుమతి పొందిన లీజు స్థలాన్ని దాటేసి పక్కనున్న ప్రభుత్వ భూముల్లో అక్రమంగా కంకర, గ్రానైట్, క్వార్జ్, ఇసుక వంటి వాటిని తవ్వుతున్నారు. అనుమతి తీసుకున్న పరిమితికి మించి తవ్వి తీస్తున్నారు. కొన్ని చోట్ల లీజు గడువు దాటినా యథేచ్ఛగా అక్రమాలు సాగుతున్నాయి. అక్రమాలకు పాల్పడేవారు ప్రైవేటు నిర్మాణాలకు వాటిని సరఫరా చేస్తున్నారు. మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో అక్రమ మైనింగ్ తీవ్రత అధికంగా ఉన్నట్లు గనుల శాఖ గుర్తించింది. ముఖ్యంగా ఆ జిల్లాల్లోని క్వారీల నుంచి కంకర తీసి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో భవన నిర్మాణాలకి అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లోనూ అక్రమాలు వెలుగులోకొచ్చాయి. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అక్రమాలను అరికట్టేందుకు గనుల శాఖ సిద్ధమవుతోంది. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ వద్ద రిజిస్టర్ చేసుకున్న లారీలకే రేచల నుంచి ఇసుక తీసుకెళ్లేందుకు అనుమతి ఇస్తున్నారు. లీజు ప్రాంతాలు, క్వారీల నుంచి ఖనిజాల్ని తీసుకెళ్లే ప్రతి వాహనాన్ని గనుల శాఖలో రిజిస్టర్ చేసుకునే నిబంధన తీసుకురానున్నారు. ఖనిజాన్ని రవాణా చేసే వాహనాలకి జీపీఎస్ అమర్చుకోవడాన్ని తప్పనిసరి చేయాలని గనుల శాఖ నిర్ణయించింది. ప్రత్యేక యాప్ తీసుకురానున్నట్టు తెలిసింది. మైనింగ్ లీజు ప్రాంతాన్ని అక్షాంశాలు, రేఖాంశాలతో పక్కాగా గుర్తించేలా జియో కోఆర్డినేట్ చేస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు. గని నుంచి ఖనిజాన్ని తీసుకెళ్లే వాహనాలను గమ్యస్థానం చేరే వరకు ట్రాకింగ్ చేయబోతున్నట్లు వివరించారు. పీసీసీ ఆమోదంతోనే చేరికలు కొనసాగించాలని రాష్ట్ర కాంగ్రెస్ నిర్ణయించింది. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లో చేరేందుకు పెద్ద సంఖ్యలో నేతలు చొరవ చూపుతుండటంతో సమన్వయం అవసరమని పీసీసీ భావిస్తోంది. పెద్ద నాయకుల చేరికల విషయంలో పీసీసీ, ఏఐసీసీ అనుమతితో ముందుకెళ్తుండగా చిన్న నాయకుల విషయంలో సమన్వయం కొరబడుతోంది. నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, జిల్లా అధ్యక్షులకి సమాచారం లేకుండా చేరికలు జరుగుతున్నాయన్న ఆందోళన పార్టీ నాయకుల్లో వ్యక్తమవుతోంది.
అధికార కాంగ్రెస్ లో చేరేందుకు ఇతర పార్టీలకు చెందిన నాయకులు పెద్ద ఎత్తున చొరవ చూపుతున్నారు. భారాస భాజపాకు చెందిన వివిధ స్థాయిల నాయకులు కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు ముందుకు వస్తున్నారు. పార్టీలోకి వచ్చేవారు ముందుగా పీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించాల్సి ఉంది. పెద్ద నేతలను పార్టీలోకి చేర్చుకోవాలని నిర్ణయించినప్పుడు ఏఐసీసీ అనుమతి తీసుకుని కార్యక్రమం చేపడుతున్నట్లు పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. కానీ కొందరు నేతలు ఎన్నికల వేళ పార్టీని వీడి భారాస భాజపాలో చేరారు. వారిలో కొందరు తిరిగి సొంత గూటికి వచ్చేందుకు చొరవ చూపుతున్నారు. కొందరు నాయకులు పీసీసీకి సమాచారం లేకుండానే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి చేతుల మీదుగా కండువా కప్పుకుంటున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉండడంతో చిన్నపాటి నాయకులు చేరికపై పీసీసీలో చర్చకు రావట్లేదని తెలుస్తోంది. నేరుగా రాష్ట్ర ఇన్ఛార్జ్ వద్ద కండువా కప్పుకొని హస్తం పార్టీలోకి రావడంతో స్థానిక డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల వేళ ఇతర పార్టీలోకి వెళ్లి ఓటమి పాలై తిరిగి కాంగ్రెస్ లో చేరుతుండడం స్థానిక నాయకత్వానికి ఇబ్బందిగా పరిగణిస్తోంది. తద్వారా క్షేత్రస్థాయిలో సమన్వయం లోపించి వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఇబ్బందులు వస్తాయని పార్టీ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. నియోజకవర్గ, జిల్లా స్థాయి నాయకులు చేరే ముందు స్థానిక నాయకత్వం ద్వారా పార్టీలో చేరేలా చేయాలని డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు అభిప్రాయపడుతున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి దోహదపడుతుందని అంచనా వేస్తున్నారు. ఇటీవలే గాంధీభవన్లో దీపాదాస్ మున్షి సమక్షంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి సతీమణి, వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు, అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి, పటాన్చెరు నాయకుడు నీలం మధు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వారంతా పీసీసీతో చర్చించి ఏఐసీసీ ఆమోదంతో చేరినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల వేళ మునుగోడు నియోజకవర్గ నాయకుడు చలమల కృష్ణారెడ్డి భాజపాలో చేరి ఆ పార్టీ తరపున పోటీ చేశారు. ఓటమి పాలు కావడంతో హస్తం పార్టీలోకి వచ్చేందుకు కొంతకాలంగా ప్రయత్నిస్తున్నారు. ఇటీవలే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిని కలిసి పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. నియోజకవర్గ ఎమ్మెల్యేగా తనకు తెలియకుండా అతడిని ఎలా పార్టీలో చేర్చుకుంటారని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డితో చర్చించకపోవడం, స్థానిక నాయకత్వానికి సమాచారం లేకుండానే కృష్ణారెడ్డి దీపాదాస్ మున్షిని కలవడం వివాదాస్పదమైంది. చలమల కృష్ణారెడ్డి కాంగ్రెస్ లో చేరడం లేదని చివరకు నల్గొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ ప్రకటన చేయాల్సి వచ్చింది. నియోజకవర్గం, రాష్ట్ర స్థాయి నేత అయినా పీసీసీకి సమాచారం లేకుండా ఇతర పార్టీల వారిని చేర్చుకోవడం సరైంది కాదని పార్టీ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. ఎవరిని చేర్చుకోవాలనుకున్నా తప్పనిసరిగా చర్చించి సమన్వయం చేసుకుని ముందుకెళ్లాలని పీసీసీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత 9.5 రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆరోపించారు. మెదక్ జిల్లా టేక్మాల్ మండలం ఎల్లంపేటలో పీహెచ్సీ భవనం, వివిధ గ్రామాల్లో సీసీ, బీటీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. టేక్మాల్లో కేజీబీవీ మోడల్ స్కూల్, గురుకుల ఆశ్రమ పాఠశాలను సందర్శించి విద్యార్థినుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన ప్రభుత్వం విద్యా, వైద్య రంగాలను విస్మరించిందని ఆరోపించారు. తెలంగాణ ఏదైతే నష్టపోయిందో గత 9.5 సంవత్సరాలు, నేను ఆశ్చర్యపోయాను. నిన్న మొన్న తిరుగుతుంటే గురుకులాలకు పోతున్నాను, రెసిడెన్షియల్ జూనియర్ డిగ్రీ కాలేజీకి పోతుంది, హై స్కూళ్ళకు పోతుంది, కస్తూర్బాకు పోతుంది, మోడల్ స్కూల్కి పోతుంది. స్కూల్ విద్యా వ్యవస్థ మొత్తం ధ్వంసమైంది. వర్ణాతీతం బాధ అక్కడ పిల్లలది. హాస్టల్లో ఉంటున్నారు పేద పిల్లలు, ప్రత్యేకంగా ఆడబిడ్డలు. వాళ్ళ బాధలు కూడా వర్ణాతీతం కూడా చెప్పుకోలేని పరిస్థితి. వాళ్ళకు ఓ డ్రైనేజ్ సిస్టమ్ మంచిగా లేదు, ఓ వాష్రూమ్లు మంచిగా లేవు, డ్రింకింగ్ వాటర్ వ్యవస్థ మంచిగా లేదు. తెలంగాణ వచ్చింది కానీ ఇంత దీనంగా, ఇంత అధ్వానంగా, ఇంత అప్పులపాలై తెలంగాణ ఉంటుందని చెప్పి మనం ఎప్పుడు అనుకోలేదు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కి ప్రమాదం తప్పింది. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం అంబారిపేట వద్ద అడ్లూరి వాహనం బోల్తా పడింది. ఘటన జరిగిన సమయంలో కారులో ఉన్న లక్ష్మణ్ కుమార్ సహా ఇతరులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని హుటాహుటిన కరీంనగర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని యశోద ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి ధర్మపురి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయే క్రమంలో ప్రమాదం చోటు చేసుకుంది. గ్రామ శివార్లో ఎదురుగా వస్తున్న లారీ లైటింగ్కు డ్రైవర్ కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యి సైడ్కు తీయడం వల్ల నో వెహికల్ పల్టీ కొట్టడం జరిగింది. వెంటనే వెల్గటూరు ఎస్ఐ గారికి ఇన్ఫర్మేషన్ రాగానే ఎస్ఐ గారు
ఇక్కడ మన అపోలో రీచ్ హాస్పిటల్కు షిఫ్ట్ చేయించడం. ఇప్పుడు ఎమ్మెల్యే గారు బాగానే ఉన్నారు, స్వల్ప గాయాలు ఉన్నవి. బెటర్ ట్రీట్మెంట్ గురించి యశోద హాస్పిటల్కు షిఫ్ట్ చేయడం జరిగింది. రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఇవాళ నల్గొండ జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో పర్యటించనున్నారు. ప్రముఖ సాహితీవేత్త, కవి, రచయిత, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య తన సొంత ఇంటిని గ్రంథాలయంగా మార్చి నిర్మించిన ఆచార్య కూరెళ్ల భవనాన్ని గవర్నర్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కూనూరు లక్ష్మణ్, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతు కె జండగే, ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్ పాల్గొననున్నారు. ₹1 కోటి వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రంథాలయంలో 2 లక్షల పైచిలుకు పుస్తకాలను అందుబాటులో ఉంచారు. గ్రంథాలయం 2014లో 5,000 పుస్తకాలతో ప్రారంభమై ఈ దశాబ్ద కాలంలో 2 లక్షల పైచిలుకు పుస్తకాలతో ఇది రాష్ట్రంలోనే ఒక అత్యుత్తమ గ్రామీణ గ్రంథాలయంగా, ఒక మహాగ్రంథాలయంగా ఎదగడం అనేది చాలా సంతోషం. దీనికి అనేక మంది దాతల సహకారం వల్ల నేడు మేము ఈ స్థాయికి రావడం అనేది జరిగింది. ఈ లైబ్రరీ ఇప్పుడు నూతనంగా కొత్త బిల్డింగ్ తయారైంది, పూర్తిగా అయింది. నిర్మాణం పూర్తి అయిన సందర్భంగా గవర్నర్ గారు ప్రారంభోత్సవానికి రావటం మాకు చాలా సంతోషము, ఆనందం కలిగిస్తుంది. ప్రోటోకాల్ ఉల్లంఘించడం సహా ప్రభుత్వ అధికారుల విధులను ఆటంకం కలిగించారని నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎంజేఆర్ ట్రస్ట్ అధినేత మరి జనార్దన్ రెడ్డిపై కేసు నమోదైంది. మరి జనార్దన్ రెడ్డిపై తాడూరు పిఎస్లో డీఓ గోవిందరాజులు, ప్రధానోపాధ్యాయుడు చాంద్ బాషా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం సిరసవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రారంభోత్సవం వాయిదా వేస్తున్నట్లు డీఈఓ ప్రకటించారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా 2022 శిలాఫలకాన్ని ఉంచి మాజీ ఎమ్మెల్యే ప్రారంభోత్సవం చేపట్టగా గందరగోళం నెలకొంది. అనధికారికంగా ప్రోటోకాల్ ఉల్లంఘించి ఇష్టానుసారంగా కార్యక్రమాలు చేపట్టినందున ప్రారంభోత్సవ ప్రక్రియ రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ₹2,50,00,000 ఖర్చు చేసి సొంత ట్రస్టు ద్వారా అధునాతన హంగులతో పాఠశాల భవనం నిర్మించిన వ్యక్తిపై కేసులు నమోదు చేస్తారా అని భారాస కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బహుళ అంతస్తుల నిర్మాణదారులు చేస్తున్న కాలుష్యంతో అనారోగ్యం సహా అనేక ఇబ్బందులు పడుతున్నామని హైదరాబాద్ గచ్చిబౌలి డివిజన్ నల్లగండ్లలో స్థానికులు ఆందోళనకు దిగారు. నిబంధనలకు విరుద్ధంగా 24 గంటలు పనులు చేస్తూ వాయు, శబ్ద కాలుష్యానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాణ పనుల్లో భద్రతా చర్యలు పాటించట్లేదని అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా 4-5 సంవత్సరాల నుంచి ఇక్కడ ఇంత కన్స్ట్రక్షన్స్ మొదలైపోయినాయి. ఏంటంటే పూర్తిగా గాలి కలుషితమైపోయింది. తర్వాత హెవీ సౌండ్స్ అండి, పొద్దున రాత్రి అని లేక ప్రతిరోజు హెవీ సౌండ్స్. ఈ 4-5 ఏళ్లలో ఈ అపర్ణ చుట్టూతా ఇన్ని కన్స్ట్రక్షన్స్ వచ్చినాయంటే మా బోటి వాళ్ళు పర్టికులర్గా పిల్లలు, సీనియర్ సిటిజన్స్కి ఆస్తమా, నిమోనియా లాంటి అటాక్స్ వచ్చి చాలామంది బాధపడుతున్నారండి. అలాగే పిల్లలు కూడా చాలా బాధపడుతున్నారు. లాస్ట్ కొన్ని మంత్స్ నుంచి సివియర్ అయిపోయింది. దగ్గొస్తే అస్సలు తగ్గట్లేదు. హార్ట్ ప్రాబ్లమ్స్, తర్వాత ఇంకా ఈఎన్టీ ప్రాబ్లమ్స్, థ్రోట్, ఈ పొల్యూషన్ వల్ల ఇవన్నీ చాలా ఎక్కువైపోయింది. స్లోలీ ఇదంతా డస్ట్, ఈ పొల్యూషన్ అంతా మనకి క్యాన్సర్గా స్లోలీగా మార్పులు అవుతుంది. ఇప్పుడు చాలా సఫర్ అవుతున్నాం అందరూ. మనకి ఇమీడియట్ యాక్షన్ ఏదైనా ఒక కంపల్సరీ కావాలి. వీఆర్ గోయింగ్ టు సఫర్ అ లాట్, సో వీ నీడ్ సమ్ ఇమీడియట్ యాక్షన్. ఫైర్ ఫైటింగ్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్న స్నోకరు 30 ఫ్లోర్స్ పైన సేఫ్టీ రెస్క్యూ ఆపరేషన్స్కి లేదు. ఇలా లేనప్పుడు మన దగ్గర ఎక్విప్మెంట్ లేనప్పుడు మనం ఎలా పర్మిషన్ ఇచ్చాం? అక్కడ అని నమ్మి కొనుక్కున్న వాళ్ళ సేఫ్టీ, సెక్యూరిటీ ఏమిటి? ఇవన్నీ ఆలోచించకుండా ఏకదాడిని 55 ఫ్లోర్స్కి ఇవ్వడం తప్పు. సో నేను ఆల్మోస్ట్ హైదరాబాద్లో మోర్ దెన్ 1 డికేడ్ నుంచి నేను హైదరాబాద్లో ఉన్నాను. కానీ ఫ్రమ్ పాస్ట్ 1 ఇయర్ నేను అపర్ణ కాంప్లెక్స్లో ఉంటున్నాను. ఈ ఇష్యూస్ ఏమైనా అవుతున్నాయి. దిస్ ఈజ్ లైక్ అన్బేరబుల్. హోల్ నైట్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది, విచ్ ఈస్ క్రియేటింగ్ లైక్ హ్యూజ్ క్యూస్. ఇట్ ఈస్ డిస్టర్బింగ్ అవర్ స్లీప్, ఇట్ ఈస్ డిస్టర్బింగ్ అవర్ रूटीन एंड एवरीवन इज लाइक बॉदर्ड बिकॉज ऑफ दिस. हम लोगों ने बहुत पेशेंस किया कि ये किसी तरीके से पोल्यूशन और ये नॉइस और रेगुलेशन जो आवर्स ऑपरेशन है उसको ये कंट्रोल करें, पर इन्होंने नहीं किया. इसके बाद हमें जो है सड़क पे आना पड़ा ताकि ये कुछ संभलें और नाला गंडला के लोगों को पोल्यूशन से बचाएं. తాగునీటిలో డ్రైనేజ్ నీళ్లు కలిసి వస్తున్నాయని హైదరాబాద్లోని ఎంఎస్ మక్తా వాసులు ఆందోళన చేపట్టారు. నల్లాల నుంచి వస్తున్న కలుషిత నీటితో అనారోగ్యం బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
కొన్ని నెలల నుంచి పరిస్థితి ఇలాగే ఉన్నప్పటికీ అధికారులు ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు ఈ వాటర్ రావడం 6 నెలల నుండి వాటర్ వస్తుంది. మేము ఇంతవరకు ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు. ఎన్నోసార్లు చెప్పాము, మా దగ్గర రికార్డు ఉంది ఇవన్నీ, అయినా కూడా ఎవరు స్పందించట్లేదు. ఎవరన్నా అంటే వేరే వాళ్ళు వస్తుండ్రు, వాళ్ళు వచ్చి అంటారు 10 నిమిషాలు ఈ వాటర్ వదిలిపెట్టి తర్వాత వాటర్ తాగండి, వేడి చేసి తాగండి అంటారు. మీ ఇళ్లలో కూడా ఇదే విధంగా వాటర్ తాగుతుండ్రా? నల్ల నీళ్ళని చూసిన తర్వాత అవే ఆ నల్ల నుండి రావడం జరుగుతుంటుంది. ఆ నీళ్ళు మేము తాగడం సభ్యతన. పైప్ లైన్ చేంజ్ చేయండి, మాకు సరైన నీళ్ళు ఇవ్వమంటే ఎవరు ఇవ్వట్లేదు. నీళ్ళు ఇట్లా ఖరాబ్ వస్తున్నాయి, మంచిగా వస్తలేవు, పిల్లలు జ్వరాలు వస్తున్నాయి, వామిటింగ్ వస్తున్నాయి, అంత పరేషాన్ ఉన్న పిల్లలు సరిగ్గా వస్తలేదు. 42 లైన్ అది 2 కలుస్తున్నాయి, 42, 43 వస్తున్నాయి. 42లో ఇట్లా వస్తున్నాయి నీళ్ళు. జర దానికి ఏమైనా సేమ్ చేసి మంచిగా చేయండి. నీళ్ళు ఫిల్టర్ నుంచి వాటర్ తీసుకొచ్చుకుంటున్నాము డబ్బులు వేసి. ఇవి ఎన్ని దినాల దాకా చేస్తున్నాం, అది అయితేనే లేదు. गली में पूरों को प्रॉब्लम है सर, ये पानी का, ये छोटे बच्चे पी रहे। और स्टार्टिंग जब पानी आ रहा ना, वो देखते आपको शुरू में बॉटल भी बताए, वो बॉटल में इतनी गंदगी है और हम घड़ों में रख रहे पानी तो उसमें भी बो आ रही, उसमें भी स्मेल आ रही, पी नहीं सक रहे. పోలీస్ కానిస్టేబుళ్ల శిక్షణకు సర్వం సిద్ధమైంది. పోలీస్ అకాడమీతో పాటు 28 కేంద్రాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 21 నుంచి శిక్షణ మొదలు కానుంది. మహిళా కానిస్టేబుల్కి ప్రత్యేక మైదానాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు టీఎస్ఎస్పీ బెటాలియన్లు, పోలీస్ శిక్షణ కళాశాలలు, జిల్లా కేంద్రాలు, నగర శిక్షణ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. కానిస్టేబుళ్ల శిక్షణ ప్రక్రియ మరో 2 రోజుల్లో ప్రారంభం కానుంది. పోలీస్ శాఖకు చెందిన సివిల్, ఏఆర్, ఎస్ఏఆర్, సిపిఎల్, టీఎస్ఎస్పీ విభాగాలకు 13,444 మంది కానిస్టేబుళ్లను ఎంపిక చేశారు. రాష్ట్రంలోని 28 శిక్షణ కేంద్రాల్లో దాదాపు 11,000 మంది శిక్షకు సరిపడా వసతులే ఉండడంతో టీఎస్ఎస్పీ విభాగం కానిస్టేబుళ్ల శిక్షణను తాత్కాలికంగా వాయిదా వేశారు. ఈ క్రమంలో వారిని మినహాయించి మిగిలిన వారికి 2 రోజుల్లో శిక్షణ ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆయా ప్రిన్సిపాళ్లకు శిక్షణ విభాగం నుంచి ఆదేశాలు వెళ్లాయి. పోలీసు నియామక మండలి నిర్వహించిన అర్హత పరీక్షల తుది ఫలితాలు అక్టోబర్లో వెలువడిన న్యాయపర వ్యాజ్యాలతో తుది ఎంపిక జాప్యమైంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 14న ఎల్బీ స్టేడియంలో కానిస్టేబుళ్లకు ఎంపిక పత్రాలను అందజేయడంతో శిక్షణ విభాగం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నోటిఫికేషన్లో కానిస్టేబుళ్ల సంఖ్య 5,010 అయితే మిగిలిన విభాగాలు పోను వారిలో సగం మందికే శిక్షణ ఇచ్చే అందరికీ ఒకేసారి శిక్షణ ఇవ్వాల్సి ఉండగా టీఎస్ఎస్పీని శిక్షణ నుంచి ప్రస్తుతం మినహాయించారు. ఇందుకోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. సిఆర్పీఎఫ్ తో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక పోలీస్ శాఖలకు లేఖలు రాసిన అధికారులు అక్కడి కేంద్రాల్లో అనుమతి ఇవ్వాలని కోరారు. అనుమతి లభిస్తే టీఎస్ఎస్పీ కానిస్టేబుళ్లకు శిక్షణ సైతం ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. పోలీస్ అకాడమీలో ఇప్పటికే 500 మందికి పైగా ఎస్ఐలు ఉండగా అక్కడ మరో 653 మంది మహిళా కానిస్టేబుళ్లకు శిక్షణ ఇవ్వనున్నారు. వరంగల్ పీటీసీలో 1000 మంది సివిల్ విభాగం మహిళా కానిస్టేబుళ్లకు, మేడ్చల్ పీటీసీలో 400 మంది ఏఆర్ కానిస్టేబుళ్లకు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. హైదరాబాద్లోని బేగంపేట కట్టమైసమ ఫ్లైఓవర్ మధ్యలోని డివైడర్ను ఓ ఎలక్ట్రిక్ కారు ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న వారికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. కారులోని ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడినట్లు సమాచారం. ఫ్లైఓవర్ మధ్యలో డివైడర్స్ ఉండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవట్లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎలాంటి మరమ్మతులు, సరైన సూచికలు సైతం లేకపోవడంతో ప్రమాదాలకు ఆస్కారం ఏర్పడుతోంది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఇస్లావత్ తండా మీదుగా ఉన్న ఎస్ఆర్ఎస్పీ కాలువలో ప్రమాదవశాత్తు జారిపడి సంధ్య అనే 7 ఏళ్ల బాలిక మృతి చెందింది. తొలుత బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులు అపహరణకు గురైనట్లు భావించారు. బాలిక ఆచూకీ కోసం తీవ్రంగా గాలించారు. కేసముద్రం మండలం మూలస్తంభం కెనాల్ కాలు వద్ద బాలిక మృతదేహం లభ్యమైంది. సిద్దిపేట జిల్లా లింగారెడ్డిపల్లి చెందిన బాలిక తల్లిదండ్రులు పొట్టకూటి కోసం సర్కస్ విన్యాసాలు చేస్తూ గ్రామాన సంచరిస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఠాణా పరిధిలోని భవానీ నగర్లో బాలుడి అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఇదే ప్రాంతంలో నివసిస్తున్న మన్యం నాయక్ అనే నిందితుడు బాలుడిని హత్య చేసినట్లు నిర్ధారించారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. ఈ నెల 14న కార్తీక్ అలియాస్ పండు మృతదేహాన్ని స్థానికులు నాలాలో గుర్తించారు. 13న రాత్రి బాలుడిని నిందితుడు మన్యం నాయక్ భవానీనగర్ సమీపంలోని పార్కుకు తీసుకెళ్లినట్లుగా తెలిపారు. బాలుడు భయంతో కేకలు వేయడంతో నిందితుడు కార్తీక్ను గొంతు నులిమి చంపేసి అనంతరం మృతదేహాన్ని సమీపంలోని నాలాలో వేసి పరారైనట్లు పోలీసులు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ వద్ద హజ్రత్ పీర్ గైబ్ సాహిబ్ ఉర్సు ఉత్సవం పశు సంపదతో కలకలాడింది.
తెలంగాణ కర్ణాటక సరిహద్దులోని ఉర్సు వేడుకల్లో 3వ రోజు ఎడ్ల జాతర నిర్వహించారు. ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పశు పోషకులు వేలాదిగా ఎడ్లు, పాడి పశువులతో తరలి రావడంతో కనుచూపు మేర సందడిగా మారింది. ఓ ఎద్దు ఏకంగా 1,65,000 రూపాయల ధర పలికింది. జాతరలో 1,00,000 నుంచి 3.5 లక్షల వరకు ధర పలికి ఎద్దుల జోడులు అమ్ముడుపోయాయి. ఈ సందర్భంగా హోతి బసవరాజు బసవ పేరిట ఎద్దులకు బహుమతులు అందజేశారు. ఇక్కడ మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి, తెలంగాణ నుంచి మరియు ఆంధ్రప్రదేశ్ నుంచి రైతులు వస్తారు. రైతులు అన్నలంతా వచ్చేసి ఇక్కడ వాళ్ళ యొక్క ఎద్దులను పెంచుకున్నట్టు ఎడ్లను వ్యాపారంగా ఈ కేంద్రాన్ని యూజ్ చేసుకుంటారు. రేట్లు ఉన్నాయి. 1,82, 1,60, 2,50,000, 3 లక్షల దాకా కూడా ఉన్నాయి. ఎడ్లకు బట్టి రేట్లు ఉన్నాయి. గతంలో పోయినసారికి ఈసారికి 1,00,000 రూపాయలు పెరిగినాయి జతకు. జాతర గురించి ప్రతివేకంగా ఏడాదికి ఒకసారి వచ్చి చూడడం జరగడం మంచిగా అనిపిస్తుంది. ఎడ్డ సంతానం మాకంతా సంతోషం. దట్టమైన అడవులు, కొండ కోనల నడుమ జరిగేదే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. తెలంగాణ కుంభమేళాగా పేరొందిన ఈ మహాజాతరకు 1,00,000 మందికి పైగా భక్తులతో భక్తజన సంద్రమవుతుంది. ఈసారి జాతరకి 110 కోట్లు కేటాయించిన ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. వనదేవతలు గద్దెపైకి రావడానికి 4 రోజుల ముందు నుంచే భారీగా భక్తులు మేడారానికి తరలివస్తున్నారు. ములుగు జిల్లాలోని మేడారంలో కొలువైన వనదేవతలకు 2 ఏళ్లకోసారి మాఘమాసంలో జాతర జరుగుతుంది. ఈ నెల 21 నుంచి 24 వరకు జరగనున్న జాతరకి 110 కోట్లు కేటాయించిన ప్రభుత్వం పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. మంత్రి సీతక్క అధికారులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. వనదేవతలు గద్దెలపై ఆగమనానికి 4 రోజుల ముందు నుంచే భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారు. బంగారంగా కొలిచే బెల్లాన్ని కానుకగా సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే జంపన్న వాగు నీటితో కళకళలాడుతోంది. ఈ నెల 14న అధికారులు లక్నవరం సరస్సు తూములు తెరిచి సద్దిమడుగు చెరువుకు నీటిని వదిలారు. 17న సాయంత్రం సద్దిమడుగు చెరువు తూములు తెరవడంతో దయ్యాలవాగు మీదుగా ముట్లగూడెం గ్రామాల సమీపంలోని జంపన్న వాగులోకి ప్రవహిస్తూ మేడారం వద్దకు నీళ్లు చేరాయి. 4 చెక్ డ్యాంలలో నీరు నిండేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. జంపన్న వాగులో స్నానాలు చేస్తున్న భక్తులు వనదేవతల్ని దర్శించుకుంటున్నారు. ప్రతిసారి మేము వస్తాం. ఇప్పటికీ ఇది 6సారి మేము రావడం. ఇక్కడ ఈ తల్లిని దర్శించుకోవడం మాకు భాగ్యం. ఇది ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి జంపన్న వాగులో స్నానం చేస్తాం. మేము స్నానం చేసేసి అక్కడ సమ్మక్క గద్దెల కాడికి వెళ్ళి మేము ఎత్తు బంగారాలు ఇస్తాం. ఎత్తు బంగారాలు ఇచ్చి మేము ఏదనుకుంటే అది జరుగుతుంది. కాబట్టి ఆ తల్లికి మేము ఒడిబియ్యం వస్తాం. ఎప్పుడైనా ప్రతి ఏటా వస్తూనే ఉంటాం. మేము మా మొక్కులు నెరవేర్చుకుంటాం. మేము ఇక్కడ జంపన్న వాగులో ఇన్ని రోజులు నీళ్ళేవని చాలా మంది అన్నారు, కానీ ఇప్పుడు చాలా వాటర్ వచ్చాయి. మళ్ళీ నల్లాల ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. లేడీస్ అంతా స్నానం చేశాక కూడా డ్రెస్సెస్ అవి చేంజ్ చేసుకోవడానికి బాత్రూమ్స్ ఇట్లా అన్ని సెట్ చేశారు. ఇక్కడికి వస్తే ఏదైనా కూడా నెరవేరుస్తుందని చెప్పేసి ఒక నమ్మకం ఉండే. ఆ నమ్మకం గురించి నేను మా చెల్లెలు వస్తే వాళ్ళతో పాటు నేను కూడా వచ్చిన ఫస్ట్ టైం పిలిస్తే. ఇక్కడ నీళ్ళు బాగానే వస్తున్నాయి, పుష్కలంగా నీళ్ళు వస్తున్నాయి. స్నానం ఆచరించి కాయగొట్టి ఇక్కడ నుండి గద్దెల కాడికి వెళ్తాం. మొక్కులుంటే ఎత్తు బంగారాలు ఇట్లా అవి ఉండి చెల్లించుకుంటే మంచిదని నమ్ముతున్నాం కాబట్టి ఇక్కడికి రావాల్సి వచ్చింది. సమ్మక్క సారలమ్మ మహాజాతరకు మా ఇరిగేషన్ తరఫున మాకు 6,11 లక్షల రూపాయలు కేటాయించారు. ఆ పనులన్నీ 15వ తారీఖు లోపు అన్నీ పూర్తయినాయి. 11వ తారీఖు నుండి మొత్తం బీఓటీలు రన్ చేస్తున్నాము. అన్నీ పూర్తయినాయి మా ఇరిగేషన్ సంబంధించిన వర్కులన్నీ. మేడారం జాతరకు ప్రజలు సహకరించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నెల 18 నుంచి 25 వరకు 8 రోజుల పాటు 6,000 ప్రత్యేక బస్సులు ఆర్టీసీ నడుపుతోందన్నారు. గతంలో నడిపిన దానికన్నా ఈసారి అదనంగా బస్సులు జాతరకు వెళుతుండటంతో రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో సాధారణ ప్రయాణికులకు కొంత బస్సులు తగ్గే అవకాశం ఉందని తెలిపారు. ప్రజల అసౌకర్యానికి గురికావద్దని విజ్ఞప్తి చేశారు. పశ్చిమ బంగాల్ ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందకుండా భాజపా సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం కుట్ర చేస్తోందని రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ఆధార్ కార్డులను డీలింగ్ చేస్తోందన్నారు. బీర్భూమ్ జిల్లాలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న దీదీ ఆధార్ కార్డులు లేకపోయినా సంక్షేమ పథకాలు కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే బంగాల్లోని చాలా జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డులను డీలింక్ చేసిందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మమతా బెనర్జీ సూచించారు.
బ్యాంకు ద్వారా ప్రయోజనం పొందే లక్ష్మీ భాండార్, ఉచిత రేషన్ వంటి పథకాలు అందకుండా ఎన్నికల ముందు కేంద్రం ఆధార్ కార్డులను డీలింగ్ చేస్తోందని మమత విమర్శించారు. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మోసాలకు పాల్పడిందన్న కేసు సుప్రీంకోర్టులో విచారణకు రానున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. భాజపా నేత చండీగఢ్ మేయర్ మనోజ్ సొంకర్ తన పదవికి రాజీనామా చేశారు. సొంకర్ తన రాజీనామా పత్రాన్ని మున్సిపల్ కమిషనర్కు సమర్పించినట్లు భాజపా వెల్లడించింది. అటు మేయర్ రాజీనామా చేసిన రోజే 3 ఆమ్ ఆద్మీ పార్టీ కౌన్సిలర్లు భాజపాలో చేరడం గమనార్హం. ఫలితంగా చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్లో భాజపా కౌన్సిలర్ల సంఖ్య 14కు చేరింది. అటు ఆప్నకు 13, కాంగ్రెస్కు 7, శిరోమణి అకాలీదళ్కు 1 కౌన్సిలర్ ఉన్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారితో కలిసి భాజపా చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో మోసాలకు పాల్పడిందని ఆప్, కాంగ్రెస్లు ఆరోపిస్తున్నాయి. జనవరి 30న జరిగిన ఈ ఎన్నికల్లో భాజపా అభ్యర్థి సొంకర్ ఆప్ అభ్యర్థి కుల్దీప్ కుమార్పై విజయం సాధించారు. ఆప్ అభ్యర్థికి వచ్చిన 8 ఓట్లు చెల్లవని ఎన్నికల రిటర్నింగ్ అధికారి అప్పుడు ప్రకటించారు. ఈ క్రమంలో ఆ అధికారి బ్యాలెట్ పత్రాలను తారుమారు చేసిన వీడియో ఒకటి బయటకొచ్చింది. దీంతో ఆప్ కౌన్సిలర్ ఒకరు సుప్రీంను ఆశ్రయించగా ఫిబ్రవరి 5న ఆ కేసును విచారించిన న్యాయస్థానం ఆ అధికారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.